హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన కథ పేరు న్యాయమైన తీర్పు. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊర్లో నలుగురు మిత్రులు ఉంటారు. వాళ్ళు నలుగురు కలిసి ఎంతో ధనాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని ఊరు ఊరు తిరుగుతూ ఏమైనా పని దొరుకుతుందేమో వెళ్దామని వాళ్ళు ఆల్రెడీ సంపాదించిన ధనాన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని ఊరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండడంలో వాళ్ళు ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అడవిని దాటి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. సో పక్క ఊరిలో ఎక్కడైనా ఒక ఇల్లు దొరుకుతుందేమో ఉండడానికి అనేసి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్తారు. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు మేము ఇక్కడే ఉండడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా అని అడుగుతారు. ఆ అమ్మ సరే బాబు రండి అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళు అక్కడే ఉండేసి ఆ రాత్రికి పక్క రోజు ఇంకా ఆ ఊర్లోనే ఏదైనా పని చూసుకుందామని వెళ్దాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా అవ్వ చేతికిస్తారు. అవ్వ చేతికిచ్చి, అవ్వ ఈ ధనమంతా నీ దగ్గర దాచిపెట్టు, మేము నలుగురం ఎప్పుడైతే వచ్చి నిన్ను అడుగుతామో అప్పుడు మాత్రమే ఇవ్వు, మాలో ఏ ఒక్కరు వచ్చి ఏ ఒక్కరు తగ్గినా ఇయ్యొద్దు అని అవ్వకి గట్టిగా చెప్తారు. అవ్వ సరేనని చెప్పి వాళ్ళ నలుగురు దగ్గర ఉన్న ధనాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది. వీళ్ళు నలుగురు ఊరంతా తిరిగి వాళ్ళకి అక్కడ ఏం పని దొరకపోయేసరికి ఇక తిరిగి వెళ్దాం అనుకొని వాళ్ళ ముగ్గురు ఇంకా నడవలేక కొంచెం దూరంలో ఉంచి ఒక అతన్ని పంపిస్తారు అవ్వ దగ్గరికి. అప్పుడు అతను అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ వాళ్ళ ముగ్గురు అక్కడ ఉన్నారు, నన్ను ధనం తీసుకురమ్మన్నారు, మేము నలుగురం కలిసి వేరే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాము, నీ దగ్గర ఇచ్చాం కదా ఆ ధనం మాకు తిరిగి ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు అవ్వ, లేదు నాయన, మీరు నాకేం చెప్పారు, మీరు నలుగురు వచ్చి ఇవ్వమన్నప్పుడే ఇవ్వమన్నావు కదా, ఆ ముగ్గురు అక్కడే ఉన్నారు కదా, నేను నీకు ఒక్కడికి ఎలా ఇస్తాను, నేను ఇవ్వను అంటుంది. లేదు లేదవ్వా, వాళ్ళే పంపించారు, కావాలంటే వాళ్ళ వైపు చూడు అని చెప్తాడు. అవ్వ వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు ఇవ్వమన్నట్లే సైగ చేస్తారు. దానికి అవ్వ సరేనని చెప్పి తన దగ్గర వీళ్ళు ఇచ్చిన ధనాన్నంతా ఈ ఒక్కడి చేతిలో పెడుతుంది. వీడు వేరే రూట్లో నుంచి ధనాన్ని తీసుకుని పారిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వ నువ్వు ఎందుకు ఇచ్చావు డబ్బులు, మేము నలుగురు వచ్చి ఇమ్మన్నప్పుడే కదా ఇవ్వాల్సింది, ఎందుకు ఇచ్చావు అని ప్రశ్నిస్తారు. ఇంకా అవ్వ ఏం చేయాలో అర్థం కాక ఆందోళనలో పడుతుంది. మాకు తెలీదు, మా డబ్బులు మాకు ఇవ్వు అని చెప్పి అవ్వ దగ్గర కూర్చుంటారు వాళ్ళు. అవ్వ దగ్గర డబ్బు ఎక్కడుంది, అవ్వ అసలే ముసలామిడ, ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఫిర్యాదు చేస్తారు. ఇక్కడ జరిగినదంతా ఒక 13 ఏళ్ల కుర్రాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, మన తెనాలి రామకృష్ణ. దాంతో వీళ్ళు ముగ్గురు వెళ్ళి రాజుకి చెప్తారు, మేము అవ్వకి డబ్బు ఇచ్చాము, అవ్వ డబ్బు తన దగ్గరే ఉంచేసుకునింది, మాకు ఇవ్వలేదు, అడిగితే ఆల్రెడీ ఇచ్చేసాను, మీలో ఒకరు వచ్చినప్పుడు